నమస్కారం. నేను శ్రీకృతి. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. నిత్య ప్రార్థన శ్లోకాలు తెలుసుకుందాం. కరదర్శన స్తోత్రం. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం. నిద్ర లేచినప్పుడు భూమిని తాకే ముందు పఠించాల్సిన స్తోత్రం. సముద్రవసనే దేవి, పర్వతస్తనమండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శ క్షమస్వమే. స్నానం చేయునప్పుడు పఠించాల్సిన స్తోత్రం. గంగే చ యమునే చైవ, గోదావరి సరస్వతి, నర్మదా సింధు కావేరి, జలేస్మిన్ సన్నిధిం కురు. మానస స్నాన స్తోత్రం. అపవిత్రః పవిత్రో వా, సర్వావస్థాంగతోపి వా, యస్మరేత్ పుండరీకాక్షం, సబాహ్యాః అభ్యంతరశుచిః. మాతాపితృవందన స్తోత్రం. శ్రీమాతాపితరౌ నిత్యం, జన్మనో మమ కారిణే, ధర్మాదిపురుషార్థేభ్యః ప్రథమం ప్రణమామ్యహం. మాతాపితృసమం దైవం, న దైవం పితృమర్చయేత్, సర్వతీర్థఫలం జ్ఞేయం, మాతావందన తత్సదా. అన్యోన్యరాగయుక్తాభ్యాం, జననీం కరుణాలయాం, పితరం లోకహితవే, మూర్తిద్వయమహం భజే. సాష్టాంగ నమస్కార మంత్రం పురుషులకు మాత్రమే. ఉరసాశిరసా దృష్ట్యా, మనసా వచసా తథా, పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. గంట మ్రోగించినప్పుడు పఠించాల్సిన స్తోత్రం. ఆగమార్థం తు దేవానాం, గమనార్థం తు రక్షసాం, కుర్యాత్ ఘంటారవం తత్ర, దేవతాహ్వానలాంఛనం. భరతమాత ప్రార్థన. శ్రీచక్రాంకిత విశ్వదివ్యనగరీ, సింహాసనాధ్యాసినీం, అంకే లాలిత రామకృష్ణ చరితాం, బౌద్ధైర్జనైర్మండితాం, ఆచార్య ప్రవరైశ్చ నానకదయా నందాదిభిర్నందితాం, వందే భారత మాతరం సురవరాం, వాత్సల్య పూర్ణాంధరాం. గోమాత ప్రార్థన. గావో మమాగ్రతో నిత్యం, గావః పృష్ఠత ఏవ చ, గావో మే సర్వతశ్చైవ, గవాం మధ్యే వసామ్యహం. అశ్వర్థ ప్రార్థన. రావి చెట్టు ప్రార్థన. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ తే నమః. బిల్వవృక్ష ప్రార్థన. అమృతోద్భవ శ్రీవృక్ష, మహాదేవ ప్రియ సదా, గృహ్ణామి తవ పత్రాణి, శివపూజార్థమాదరాత్. శమి దర్శనం. శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. తులసి ప్రార్థన. యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతా, యదగ్రే సర్వవేదాశ్చ, తులసి త్వాం నమామ్యహం. తులసి కోసేటప్పుడు పఠించాల్సిన స్తోత్రం. మాతస్తులసి గోవింద, హృదయానందకారిణి, నారాయణస్య పూజార్థం, చినోమి త్వాం నమోస్తుతే. సూర్యనారాయణ స్తోత్రం. బ్రహ్మస్వరూపముదయే, మధ్యాహ్నం తు మహేశ్వరం, సాయం ధ్యాయే సదా విష్ణుం, త్రిమూర్తిం చ దివాకరం, వినతాతనయో దేవః, కర్మసాక్షి సురేశ్వరః, సప్తాశ్వః సప్తరసజ్ఞశ్చ, అరణో మమ ప్రసీదతు. ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే, జన్మాంతరసహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. గరుడ దర్శనం చేయునప్పుడు పఠించాల్సిన స్తోత్రం. కుంకుమాంకిత వర్ణాయ, కుందేందు ధవలాయ చ, విష్ణువాహనమస్తుభ్యం, పక్షిరాజాయ తే నమః. కుంకుమ ధారణ మంత్రం. కుంకుమం శోభనం దివ్యం, సర్వదా మంగళప్రదం, ధారణేనాస్య శుభదం, శాంతిరస్తు సదా మమ. విభూతి ధారణ మంత్రం. శ్రీకరం చ పవిత్రం చ, శోకమోహ వినాశనం, లోకవశ్యకరం చైవ, భస్మం త్రైలోక్యపావనం. పిడుగు పడినప్పుడు పఠించాల్సిన స్తోత్రం. అర్జునః ఫల్గునః పార్థ, కిరీటీ శ్వేతవాహనః, బిభత్సర్విజయః కృష్ణः, సవ్యసాచీ ధనుంజయः.
ఔషధం సేవించినప్పుడు పఠించాల్సిన స్తోత్రం. ధన్వంతరీం గరుత్మంతం ఫణిరాజంచ కౌస్తుభం అచ్యుతం చామృతం చంద్రం స్మరేదౌషధకర్మణి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః. మేధాభివృద్ధికి దక్షిణామూర్తి స్తోత్రం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. భయ నివారణకు పఠించాల్సిన స్తోత్రం. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. హయగ్రీవ స్తోత్రం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. దీపం వెలిగించినప్పుడు పఠించాల్సిన స్తోత్రం. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. తీర్థం సేవించినప్పుడు పఠించాల్సిన స్తోత్రం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం. అపరాధ క్షమాపణ స్తోత్రం. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. దేవుడికి నైవేద్యం పెట్టునప్పుడు పఠించాల్సిన స్తోత్రం. దివ్యాన్నం షడ్రసోపేతం నానా భక్ష్య సమన్వితం నైవేద్యం గృహ్యతాం దేవా భుక్తి ముక్తి ప్రదాయక. భోజనం చేయునప్పుడు పఠించాల్సిన స్తోత్రం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః. బాంధవాః శివభక్తానాం స్వదేశో భువనత్రయం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంతే విశ్వభుగవ్యయః. అన్నం బ్రహ్మరసో విష్ణుః భోక్తా దేవో మహేశ్వరః ఇతే సంచింత్య భుంజానం దృష్టిదోషాన బాధతే. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః. స్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే గృహాన సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర. భోజనానంతరం పఠించాల్సిన శ్లోకం. అగస్త్యం వైనతేయం చ శమ్యం చ బడబాలనం ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరం. ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు పఠించాల్సిన స్తోత్రం. అగ్రతో నారసింహశ్చ పృష్ఠతో బలకేశవౌ ఉభయోః పార్శ్వయోరాస్తాం సశరౌ రామలక్ష్మణౌ. ప్రయాణమై బయలుదేరినప్పుడు పఠించాల్సిన స్తోత్రం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమः ఉదధిఃక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణః ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. సుఖనిద్ర కోసం పఠించాల్సిన స్తోత్రం. రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ స్మరేన్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. గురు ప్రార్థన. గురూణాం అగ్రజం శ్రేష్టం గురుపాదం స్మరం హరిం గురూణాం అర్చయేన్నిత్యం తస్మై శ్రీ గురవే నమః. అతిథి ప్రార్థన. వేదశాస్త్రాన్ని విద్యుక్తం దేవతార్చన హోమ చ షట్కర్మ ఉదయాన్నిత్యం బ్రాహ్మణైః వందనైః సదా. శాంతి మంత్రం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశ్యాలిని దేశోऽयं క్షోభరహితో
ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतं धर्मस्य विजयोस्तु अधर्मस्य नाशोस्तु गोहत्यनिवारणोस्तु सर्वे जनाः सुखिनो भवन्तु।